ఏమైంది సీత? ఏమైందా? అంత కంపు వాసన నీ దగ్గర. బీడీలు తాగి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా? ఇంకోసారి బీడీలు తాగి నా దగ్గరికి వస్తే మంచిగా చెప్తున్నా. బాల్కో చీమలు పాడుగా చీమలు తయారైనాయి. గప్పు చీమలు ఇంత మంచిగా అడిగినా సరే ఉంటాను. ఇగో షాయ్. అయ్యో నువ్వెందుకు పెట్టినావు అత్తమ్మా? నేను పెట్టకపోదునా? ఎవరైతే ఏం తీయరాదు, ఎవరు పెడితే తావు. నువ్వన్నా నాతోదానువా? నా మేనగోడలు పెట్టయితే నా అన్న బిడ్డవేనా? చక్కెర తక్కువైంది కదా. మంచిగా ఉన్నది అత్తమ్మ. అబ్బో అత్తనట అత్త. చిన్న కోడల్ని చూసుకున్నట్టు పెద్ద కోడల్ని ఎందుకు చూసుకోదో? ఏం నొయ్యకుండా అన్ని పనులు చేసి పెడుతుంది ఈ చిన్న కోడలికి. ఏమైంది సీత గిటాచ్చినావు? పని తీరిందా? ఇంకా తీయలేదత్తమ్మా. వాడు ఉన్నాడు ఏటన్నా పనికి పోయిండా? ఇంకా పనికి పోలేదత్తమ్మా. నేను కూరేం వండలే. మా అమ్మ ఏమన్నా కూర వండిందేమో పోయి తీసుకురాపో అని నన్ను తోలిండి ఇక్కడికి. వేసుకొస్తా ఉండు. అవు భవాని పని తీరిందా? తీరిందక్క. అత్తమ్మనే వంట ఇట్లా చేసింది, ఇక తినుడే ఉన్నది. అవు గాని ఏంది ఫోను కొత్తదా? ఎప్పుడు చూడలే. మా ఆయన మొన్ననే వనకొచ్చిండు. ఓ మంచిగుంది. అవుగాని ఈ ఫోన్ ఎంత? ఎంతక్క? 20,000. ఓ 20,000 మంచిగుంది. ఇగో సరే అత్తమ్మ పోయత్తా. పోయిరా. పొద్దెక్కరాక వంటది, కూర వండది, బువ్వ వండది. ఇంకా కూర వండలే అత్తమ్మ అని కూర పట్టుకుపోవడానికి వచ్చింది. భయం లేదు ఏం లేదు. ఛీ ఇదే గిలాస్ ఇటీ. ఆ బువ్వ తిని పో, చేయగడుకోండి. కొంచెం ఆయన తింటా. సీత అన్నం కూర అయిందా? అయింది. తీసుకురా, ఆకలి అవుతాను. సరే నీళ్ళు తీసుకొస్తా. తీసుకురా. సీత ఇలా కూర మంచిగా ఉంది, సేమ్ మా అమ్మ అన్నట్టు ఉంది. అంటే ఏంటిదన్నట్టు? మీ అమ్మ అంటేనే మంచిగుంటాయా? నేను అడిగితే మంచిగుండవా? గట్ట కాదు, మంచిగా ఉంది అంట. తిను. తింటది. సీత పనికి పోతానా? పోయేద్దా? సరే.
భవానీ ఆ జేబులో 100 రూపాయలు ఉండే, నువ్వు ఇట్లా తీసినావా? తీసిన, నాకు కొంచెం పని ఉండే. సరే, నాకు కొంచెం పని ఉన్నది, బయటకు పోయేస్తా. ఏం పని? పోయేటప్పుడు ఏం పని అని అడగద్దే, వచ్చిన తర్వాత చెప్తా ఏం పను. మరి అడగక ముందు చెప్తే అయిపోతుంది కదా. మళ్ళా గట్లా మాట్లాడతావు. ఏం పని వచ్చిన తర్వాత చెప్తా, సరేనా? సరే పని పని అని పోతాడు, చీకటి పడ్డాక వస్తాడు. ఏం పని ఏందో సోపతలు పట్టకు, ఆరపొద్దు రా ఇంటికి. సరే అమ్మా, సరే. అయ్యో బట్టలు విడదామంటే సబ్బు సర్ఫ్ 2 అయిపోయినాయి. దుకాణం పోయి తీసుకొచ్చి బట్టలు విడితే మొత్తం పని అయిపోతుంది. పోయి తీసుకొస్తా. ఏం కావాలండి? 3 బట్టల సబ్బులు, 1 సర్ఫ్ ప్యాకెట్ కావాలి. సరే అండి. ఇంట్లో వాషింగ్ మిషన్ లేదా అండి? లేదండి. ఎందుకు అట్లా అడిగిర్రు? అదే మీ నాజుక్కనే చేతులకు మురికంటుతుందండి. మీరు భలేవారండి. మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. అయినా మిషన్లో బట్టలు విండితే మురికేమైనా పోతుందా? చేతులతో విండితేనే పోతుంది. అయినా మా ఆడోళ్ళకి చిన్నప్పటి నుండి ఈ పళ్ళన్నీ అలవాటేలేండి. ఏమో చెప్పాలనిపించింది చెప్పాను, అంతేనండి. అయినా ఇంకేం కావాలి? ఇంకేం వద్దండి. ఎంతైందో చెప్పండి. ఆ సబ్బులకు 20, ఆ సర్ఫ్ ప్యాకెట్ 30, మొత్తం 50. సరే, ఇదిగోండి. సీతా, ఇంకేం చేస్తానే? తయారు కావా? మా చిన్నబాబు దేవుళ్ళు అని చెప్తున్నారు, రమ్మనే. నేను రాను, నువ్వు పోయి రాపో. ఇదేంది మళ్ళీ మా చిన్నబాబు ఏమనుకోడా? ఏమనుకుంటారు? నేను అత్తే చక్కగా మాట్లాడరు వాళ్ళు. అందుకే నేను రాను, నువ్వు పోయిరా. సరే పోయేస్తా. ఏంది అట్లా నీ లుంగి మీద పోతావా? మా కూరే అది బండి వినే పోతే దానికి సోకులో పోవడం. ఏం మనిషి ఏమో, ఎట్లా పడితే అట్లనే పోతాడు. అక్కడికి రావాలన్నట. వాళ్ళు చక్కగా మాట్లాడు, నా మొహం చూస్తే ఇట్లా తిప్పుకుంటారు. వాళ్ళ ఇంటికి పోవాలన్నట. ఇంకా రా అని పిలుస్తున్నా. మీద కోటి మాట్లాడతారు, లోపల ఓడి పెట్టుకుంటారు. వాళ్ళ ఇంటికి పోవాలన్నట. ఏమన్నారా గ్రూప్ లో ముచ్చట? వచ్చే శనివారం ఇస్తామన్నారు అత్తమ్మ. రేపడత్తానే మరి పైసలు? మనిషికి 1,00,000 రూపాయలు వస్తానే అత్తమ్మ. మరి ఏం చేస్తావా పైసలను? ఇగో అత్తమ్మ, మా దగ్గర ఇన్ని పైసలున్నాయి. ఇవ్వున్నవి కలిపి ఇంత పొలం కొంటాం. ఆ కట్ట కింద తక్కువ రేటు ఉన్నదట భూమి. మరి వాళ్ళకి చెప్పినావా? ఇంకా చెప్పలేదు అత్తమ్మ, ఇంటికి వచ్చినాక చెప్తా. సరే, కొని ఆడ వారెత్తే చెడిపోతుందా? మళ్ళీ నన్ను రేట్ వస్తే అమ్మచ్చు. చెప్పనేది చెప్పు, నేను వాళ్ళ ఇంటికి పోయేస్తా. సరే అత్తమ్మ. సరే పో. ఇంత అన్నందేను. సరే. అరే చేతులు 1 రూపాయి లేపా, ఎట్లా ఏం చేసు? ఈ దుకాణం మలేశాన్ని అడుగుతా. మలేశానా? ఓ మలేశానా, ఉన్నావే? ఏంటి సాయిలు, నీతోటి ఓ పనివాడు వచ్చింది. ఓ 2,000 అక్కర పడి చేబాలు ఇయ్యరా, వారం రోజుల్లో తీసుకొచ్చి ఇస్తాం వల్ల. అయ్యో సాయిలు, ఇలా గిరాకీ ఏం కాలేదు కదా. మరి గిరాకీ అయినాక మా ఇంటికాడ ఇచ్చిపోతావా? సరే సాయిలు, గిరాకీ అయినాక నేను ఇంటికాడ అప్పు చెప్తాను. సరే అన్న, మరి మర్చిపోకు, నేను పోయేస్తా. మల్లేష్ అన్న మంచోడు, ఎప్పుడు అడిగినా కాదు. తలిపేస్తున్నది కదా. ఏమండి ఏమండి, ఉన్నారా అండి? ఓ మీరా?
లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇట్లా వచ్చిర్రు? ఏం లేదు, మీ ఆయన 2000 డబ్బులు అడిగాడు. గిరాకీ లేదు, సాయంత్రం డిస్కస్ చేస్తా అని చెప్పారు. ఇదిగోండి. ఏమండి, మీరు ఏమనుకోకపోతే మీతో ఒక మాట చెప్పాలను. అది ఎంత దాచాలని ప్రయత్నం చేసినా నా వల్ల కావట్లేదండి. ఏంటండి అది? నేను ఇప్పటి వరకు ఎంతో మందిని చూసిన, కానీ మీలాంటి అందమైన ఆడదాన్ని ఎప్పుడు కూడా చూడలేదు. కానీ మిమ్మల్ని చూస్తా అంటే కనురెప్ప కూడా వాసాలనిపించలేదు. నా చెప్పినందుకు మీరేమనుకోరు కదా? చెడుగా చెప్తే ఏమన్నా అనుకుంటారు, కానీ ఇలా చెప్తే ఎవరేమనుకుంటారు? అయినా మీరు ఇలా మాట్లాడుతుంటే మనసు ప్రశాంతంగా ఉంది. సీత, మిమ్మల్ని మీ అందాన్ని దగ్గరగా చూసి నా గొంతు తడారిపోయింది. కొంచెం మంచిగా డిస్కస్ చేస్తావా? సరే. నీకు దేవుడు అందం మాత్రమే కాదు, మంచి తెలివిని కూడా ఇచ్చిండు. అదంతా ఏమో గాని మీకు మాత్రం ఆ దేవుడు ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచి టెక్నిక్ మాత్రం ఇచ్చిండు. మంచి మాటగారే మీరు. మీరు నన్ను పొగుడుతున్నారా, తిడుతున్నారా? అయ్యో, మీకేమనిపిస్తుంది? నీ ముఖంలో సంతోషం చూస్తే నన్ను పొగుడుతున్నట్టే అనిపిస్తుంది. మీలాగా నా భర్త రోజు నాతో ఇట్లా మాట్లాడితే ఎంత బాగుండో. నా మాటలు అంతగా నచ్చితే చెప్పండి, నా దుకాణం బంద్ చేసి వచ్చి రోజు కబుర్లు చెప్తా. అయ్యో, అంత పని చేయకండి, నేనేదో సరదాగన్నా. సరదాగా అన్నారా? సరే అండి, నేను వెళ్ళొస్తా. అగో, వచ్చినవా? మీ చిన్న బాపుల ఇంటికి పోయినావు కదా, మంచిగా అరుచుకున్నారా? మంచిగా అరుచుకోకపోతే ఎట్లా అరుచుకుంటాడే? మా చిన్న బాబు కాదు, నన్ను కాకపోతే ఎవరు నడుచుకుంటాడే? నువ్వే రమ్మంటే రాకపోతే. మా శాంతి, ఇగో గా కిరాణా కొట్టు మల్లేశ్వరిని పైసలు అడిగినట్ట కదా, ఇంటికి వచ్చి ఇచ్చిపోయిండు. ఇదే అవు గాని ఎందుకు ఆ పైసలు? ఇప్పుడు ఏ సంగే ఇత్తనాల కద్దా, మళ్ళీ ఇత్తది. సరే గాని రాత్రికి అన్నం తింటావా, అండమంటావా? ఏ అద్దే, అప్పటిదంతా పెట్టేటట్టుంది కడుపు అంతా. అనుకుంటే నీ మందం అను. సరే తి. మీరు మామూలుగా లేని చాలా అందంగా ఉన్నారు. నేను ఇప్పటి వరకు ఎంతో మందిని చూసిన, కానీ మీలాంటి అందమైన ఆడదాన్ని ఎప్పుడు కూడా చూడలేదు. సీత, మిమ్మల్ని మీ అందాన్ని దగ్గరగా చూసి నా గొంతు తడారిపోయింది. ఏమైందే, నీకు నువ్వే నవ్వుకుంటాను? నువ్వెట్లాగో నన్ను జోకులేసి నవ్వించవు, మా ఫ్రెండ్ వేసిన జోకులు గుర్తు చేసుకొని నవ్వుకుంటే కూడా తప్ప.
ఎంత అందంగా ఉన్నవి. నా దిష్టి నాకే తాకేలా ఉంది. అసలు ఇంత అందంగా ఎట్లా పుట్టినవే? నన్ను ఇట్లా ఆ కిరాణం కొట్టు మల్లిగాడు చూస్తే పిచ్చిపోతాడు. నేను చూసేసిన. ఏంటండి అలా చూస్తుండిపోయారు? ఈ కిరాణా కొట్టు మల్లిగాడు నీకు ఫిదా అయిండు. ఏమైంది? తలుపులు వేసిరానా? మా యారాలు. ఇప్పుడు ఎట్లా మరి? నువ్వేం కంగారు పడకు, ఆ బీరువాసాటు దాక్కో, నేను చూస్తా. ఏందక్క తలుపు వేయడానికి ఇంతసేపు? అదే పడుకున్న బావని నిద్ర పట్టింది. నువ్వేంది ఇట్లా వచ్చినావు? ఇవాళ మా పెళ్లి రోజు అక్క, నీకున్న బావకి స్వీట్లు ఇచ్చిపోదామని వచ్చిన. తీసుకో. అవునా, సరే. బావలేడా ఇంట్లో? ఆయన లేడు, బయటికి వెళ్ళిండు పనికి. బావ వచ్చిన తర్వాత నేను స్వీట్లు ఇచ్చిపోయినా అని చెప్పు. సరే, పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. ఇంకేంటి, తిన్నావన్నా? తిన్నా, నిద్ర వస్తుంది, పడుకుంటా. సరే అక్క, పడుకో. ఈ రోజు పడ్డ టెన్షన్ నా లైఫ్లో ఇప్పటివరకు ఎప్పుడు పడలే. అయ్యో, మా ఇంట్లో కలుసుకుంటూ ఇక నుండి కుదరదు, బయట ఎక్కడైనా కలుసుకుందాం. సరే, రేపు బయట కలుసుకుందాం మరి. ఏంది ఇక్కడికి తీసుకొచ్చినావు? అంత ఎట్లాగో ఉంది ఈ ప్లేస్. నువ్వేం భయపడు, నేను చూసుకుంటా. ఈ పొలం మాదే అని చెప్పినా కదా, నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు? సరేనా? ఇదేం పాడుపుత్రా, రేకులు మొక్కపడా నా కూడా దొరికింది. అరే నీకు నిన్ను తన్నేసి పెడతాను. ఏం మాట చూడా? అవునే, ఇక బుద్ధి ఉన్నారే. అసలు మోహన్ పెట్టుకొని పెట్టుకున్నావు. ఇంటికి పెద్ద కూర
చాలు నాకు దేవత అనుకున్నా, మహాలక్ష్మి అనుకున్నా. నువ్వు చేసే పనులు గివ్వానే. అత్తమ్మ మన కుటుంబం పేరు మర్యాద అన్ని గంగలు కలిసినాయి. ఇలాను అట్టిగానే ఇడిచిపెట్టద్దు. ఇడిచిపెట్టలేదు నిన్ను వాణ్ణి. సీత నన్ను ఇట్లా మోసం చేయాలనిపించింది. నిన్ను ఇష్టపడ్డంతగా నేను ఎవరిని ఇష్టపడలేదు, కానీ నువ్వు వీళ్ళు ఇష్టపడ్డావు. నేనేం పాపం చేసిన నీకు మంచిగా చూసుకున్నా కదా. అయ్యో నలుగుట్ల నవ్వే బస్సు చేసిన ఓకే ఇద్దరిని అట్టి నుంచి పెట్టద్దే. ఇడిచిపెట్టలేదు అప్పుడు నీది నడువులో తీసుకుపోయి అమ్మని కట్టేద్దాం. అత్తమ్మ నన్ను క్షమించుర్రి. ఏదో తెలియక తప్పు జరిగింది. ఇంకోసారి ఇట్లా చెయ్య, ఇంకోసారి ఇట్లా చెయ్య. నన్ను క్షమించుర్రి. నిన్ను ఇట్లా కాదే. అత్తమ్మ అత్తమ్మ అత్త అట్టవని ఏ సీత, మీ ఇద్దరిని ఇంటే స్థాలవేత్తా సచ్చలాగా కోరికలు తీసుకోరి. ఈ ఇల్లే మీకు సమాధి. వద్దండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టండి. అప్పుడు తెలియదా నీకు ఇడిచిపెట్టాను? ఇప్పుడు మాట్లాడతాను నల్ల మొగపోడా. మమ్మల్ని క్షమించుర్రి, మమ్మల్ని వదిలిపెట్టండి. అత్తమ్మ ఎక్కడ అత్తమ్మ? నా పరువు, నా ఇజ్జత్, నా మానం మొత్తం నుంచి నాకు ఇంకా అత్తమ్మ అవుతా నీకు. ఇట్లా అనవద్దురా, నిన్ను లోపల స్థానం పారే. ఇది ఏం బతికే నడు. నడువురా, నడువురా, నడు, నడు. అయ్యో అయ్యో, తలుపు తీయండి, తలుపు తీయండి. మమ్మల్ని వదలండి, మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు ఇట్లా తప్పు చెయ్యము. అయ్యో తలుపు తీయన్నా. సావురాళ్ళు సావురి తరగల్సిగా తలుపు తీసులేదా? నా ఇజ్జత్, నా మానం పోయింది. నా కొడుకు 10 మంది తలెత్తుకోకుండా చేసినావు. నల్లో పోదైనా సావల్లా. తలుపు తీయరి, తలుపు తీయరి, తలుపు తీయరి.